తర్వాత మార్చి 15వ తారీఖు నాడు ఫోన్ చేసి చాలాసేపు సాహిత్య విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వారు నాకు తన ఈ జీవితం ఒక పయనం అనే పెద్దల నవలను నాకు నా చేత ఆవిష్కరణ చేయించాలనే కోరిక ఉందండి, మీరు అంగీకరించాలని ఫోన్ చేశారు ఒకరోజు. వారు తిరుపతి నుంచి నా మీద అభిమానంతో ఎక్కడి దాకా వచ్చి నా చేత ఆవిష్కరణ చేయించడం ఏంటని ఆశ్చర్యపోయాను. కాదండి, మీ చేత నేను చేయించదలుచుకున్నాను కాబట్టి మీరు అంగీకరించాలంటే కాదనలేకపోయాను. ఇప్పుడు వారు ఈ నవలను తొలిసారిగా రాశారట పెద్దల కోసం. అందువలన ఈ ఆవిష్కరణ నా చేతి మీదుగా జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి ముందు ముందు మరిన్ని ప్రశంసలు అందాలని కోరుకుంటున్నాను. సంతోషం. ధన్యవాదాలు సుబ్బారావు గారు. అశోక్ కుమార్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఇక్కడ అనుకోని అతిథిని. ఇక్కడికి వచ్చే వరకు నాకు ఈ రోల్ ఉందని కానీ నాకు చెప్పకుండా చేశారు. ఎనివే, బాలాజీ గారు అంటే నాకు ఇంకొక బాలాజీ గారు తిరుమలలో పరిచయం వాళ్ళని అనుకున్నాను. చాలా సంతోషం. నేను ఒక ప్రచురణకర్తగా రకరకాల రచయితల్ని, రకరకాల పుస్తకాలను చూస్తూ ఉంటాం. రకరకాల వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. 4 దశాబ్దాలుగా ఈ పుస్తక ప్రపంచంలో ఉన్నాను కాబట్టి ఇందాక బాలాజీ గారు చెప్పారు, మధురాంతకం నరేంద్ర గారితో నా ప్రచురణ మొదలైంది. తిరుమలతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. కిరణ్ చౌదరి గారు వీరందరూ కూడా అక్కడ మంచి రచయితలు ఉన్నారు. రచయితలుగా ఇటు రాజమండ్రి తర్వాత విశాఖపట్నం తర్వాత తిరుపతి ప్రసిద్ధి. పేరుకి మేము ప్రచురణకర్తలం విజయవాడలో ఉన్నప్పటికీ మంచి మంచి రచయితలందరూ తిరుపతిలో ఉన్నారు. ఇవాళ అనుకోకుండా ఇక్కడికి వచ్చి వారిని కలవడం కూడా నాకు సంతోషం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అశోక్ కుమార్ గారు. ఈ పుస్తకాన్ని నవల రూపంలో మొట్టమొదటిసారిగా చదివిన పాఠకుడు ప్రొఫెసర్ లలితానంద్ గారు. ఆయన ఈ నవలని ఇప్పుడు మీకు సమీక్షా రూపంలో పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం. వేదిక మీద, వేదిక ముందు కూడా సాహితీపరంగా, కళాపరంగా ఉద్యమాలు అనేక మంది ఉన్నారు. వీరి ముందు ఈ నవల పరిచయం చేయడం సాహసం అనుకుంటున్నాను. అసలు కళలు, సాహిత్యం, అందున నవల వీటికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించుకున్నాను. కానీ కొంచెం దగ్గర పెట్టు, వినపడలేదు. వీలైనంత సంక్షిప్తంగానే చేయడానికి ప్రయత్నిస్తాను. మనకు ప్రపంచంలో చూస్తే, నాగరిక ప్రపంచంలో, చరిత్రలో అనేక మంది అనేక రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఉన్నతోత్తమ పదవులు అలంకరించి సంపదలు, ఐశ్వర్యాలు పొంది వెళ్ళిపోయారు. మరి ఎవరయ్యా అక్షరం మిగిలింది, క్షరం కానిది, చావు లేనిది. ఒక మిగిలాడు, ఒక మిల్టన్ మిగిలాడు, ఒక కీట్స్ మిగిలాడు, ఒక శ్రీశ్రీ మిగిలాడు, ఒక విశ్వనాథ సత్యనారాయణ మిగిలాడు. అలాంటి వాళ్ళ అనేకులు అక్షర సృజనకారులు మిగిలారు. అసలు కళ అనేది మనిషికి ప్రత్యేకమైనది, ఏ జీవికి లేనిది, ఉండనిది. కళల్లో కూడా సాహిత్యం అనేది మిగతా కళలకు భిన్నమైనది, ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఎందువలనంటే మనకు అనేక కళలు దృశ్య మాధ్యమాలు అంటే కళ్ళతో చూసేవి, మరికొన్ని శ్రవణ మాధ్యమాలు అంటే చెవులతో వినేవి. వాటన్నింటికి మించి ఈ అక్షరం అనేది చదవబడేది
దృశ్య మాధ్యమాలు శ్రవణం ద్వారా జరిగేవి, చూసేవి, వినేవి, అది నృత్యము, నాట్యము, చిత్రము, శిల్పము కావచ్చు, లేకపోతే సంగీతమైనవి కావచ్చు, గానం కావచ్చు, ఏదైనా సరే అవి జరుగుతున్నప్పుడే మనని అలౌకిక ప్రపంచానికి తీసుకువెళ్తాయి. అందువల్లనే సంగీతం ఆపాద మధురం అన్నారు. అదే సాహిత్యానికి వస్తే చదువుతున్నప్పుడే కాదు, చదివిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా మనల్ని వదలవు, వెన్నట్టి ఉంటాయి, వేధిస్తూనే ఉంటాయి, కదిలిస్తూనే ఉంటాయి, పలకరిస్తూనే ఉంటాయి, పులకరింప చేస్తూనే ఉంటాయి. అందుకనే సాహిత్యం అనేది ఆలోచనామృతం. అందువలన అసలు శాస్త్రము, కళలు అనేవి మనిషికి రెండు కళలు లాంటివి. శాస్త్రం ద్వారా మనిషి ప్రకృతిని తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటున్నాడు. అదే కళ ద్వారా ప్రకృతి తనను తాను ఆవిష్కరించుకుంటుంది. చాలా కీలకమైన వాక్యాలు ఇవి, లోతైనవి, విస్తృతమైనవి. వివరించడానికి సమయం, సందర్భం లేదు కాబట్టి ఇక సాహిత్యపరంగా అనేక ప్రక్రియలు ఉన్నాయి. దేని ప్రత్యేకత, దేని విశిష్టత, దేని ఆస్వాదత దానివే. అన్నింటికి మించి మనకి కథారూపంలోనూ, నవల రూపంలోనూ, నాటక రూపంలోనూ వచ్చిన ఉంటుంది. కథ అనేది చిన్న క్యాన్వాస్. కథ ఒక పలక అనుకుంటే, నవల అనేది పెద్ద బ్లాక్ బోర్డు. కథ అనేది సెల్ ఫోన్లో చదువుకోవటం అనుకుంటే, నవల అనేది 70mm స్క్రీన్ మీద చూడటం అనేది. కథ అనేది మనం బయటి ప్రపంచాన్ని కిటికీ తలుపు ఒకటి తీసి చూస్తే ఎలా ఉంటుందో కనిపిస్తుంది కథలో. అదే నవల అనేది ఒక పెద్ద మల్టీ-ఫ్లోర్ బిల్డింగ్లో పైకెక్కి ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుందో అది నవల అన్నమాట. ఈ నవల యొక్క విస్తృతి చాలా పెద్దది, ఎక్కువ. గానంలో జీవిత ఆవిష్కరణకు సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ నవలకు సంబంధించి వారు చేయి తిరిగిన అనువాదకులు దాదాపు 27 పుస్తకాలు ప్రచురితమైనాయి. ఇంకొక 3 పుస్తకాలు కానున్నాయి. అన్ని 30 పుస్తకాలు రాసిన ఆయన్ని 2-3 పుస్తకాలకు 4 పుస్తకాల కంటే రాయని నన్ను పరిచయం చేయమంటాం ఇదొక మురళి గారు నాకు అప్పగించిన బాధ్యత. సరే, ఎంతవరకు న్యాయం చేస్తాము. అసలు ఈ సమీక్షలు అనేవి కూడా ఉపరితల పరీక్షగా మిగులుతున్నాయి. ఇన్ని పేజీలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని ముందు మాట వెనక మాట చదివి సరిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విషయాలు నాకంటే అశోక్ గారికి బాగా తెలుసు. అసలు నవల రాయటం అనేది చాలా తలపెట్టడమే చాలా సాహసోపేతమైన చర్య. ఈ పుస్తకంలోకి వెళ్ళే ముందు మరోసారి నేను చెప్పదలిసింది, నేను ఇష్టపడే, నేను గౌరవించే, నేను అభిమానించే, నేను ప్రేమించే రచయితలు ఎందరెందరో రాయలసీమ రత్నాల్లోనూ ఉన్నారు. ఒక శివపురాణం రాసినటువంటి ఎవరండి ఆయన? శివపురాణం గారు కదా, సరే తర్వాత చెప్తాను. ఒక వేటూరి ప్రభాకర్ శాస్త్రి తిరుమల రామచంద్ర దగ్గర నుంచి మొదలెడితే విద్వాన్ విశ్వం, రాచమల్లు రామచంద్రాచారెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, తర్వాత మధురాంతకం రాజారాం, సోదూం రామం, ఇక ఇలాంటి పేర్లు నామిని సుబ్రహ్మణ్యం వరకు ఇప్పుడు మొన్న మధురాంతరం నరేంద్ర దాకా ఎందరెందరెందరో ఉన్నారు రాయలసీమ నుంచి ఆణిముత్యాలు. ఆ పరంపరలో ఈ కృషి ద్వారా వీరు కూడా చేరాలని ఆశిస్తున్నాను. తర్వాత నవల క్యాన్వాస్ గురించి చెప్పాను కదా, ఇది వారి సొంత నవల. ఇది పుస్తక రూపంలో రాకముందు వెబ్ మ్యాగజైన్ సంచిక అనే దానిలో సీరియల్గా వచ్చింది. మామూలుగా రాయటం వేరు, సీరియల్గా రాయటం వేరు. అది అచ్చుపత్రిక అయినా
వెబ్ పత్రిక అయినా కూడా. ఎందువల్లంటే సీరియల్ అనే దానికి పాఠకుల్లో ఉత్కంఠ రేగించాలి. ఈసారి ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది అనేటువంటి ఆ ఉత్కంఠ రగిలించగలిగినటువంటి సామర్థ్యం రచయితలో ఉండాలి. అది దిగ్విజయంగా చేసినట్లున్నారు. అందుకే దీన్ని అచ్చు రూపంలో తెచ్చారు. పైపెచ్చు నవల అనగానే మనకి పాతకాలంలో చాలా మంది గుర్తొస్తారు. ముఖ్యంగా మహిళా రచయితలు ఎద్దనపూడి కానీ, మాదిరెడ్డి కానీ, ఆ పరంపరలో చాలా పేర్లు ఉన్నాయి. మాలతీ చందూరు కానీ. అలా చూసుకున్నప్పుడు వారు అంతగా ప్రఖ్యాతి చెందడానికి ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో జీవన తరంగాలు, బారిస్టర్ భారతదేశం, రత్నాలు రాంబాబు, రవిశాస్త్రి గారిది, పుణ్యభూమి కళ్ళుదేరు, దీనాదేవి, ఇవన్నీ వచ్చేటప్పుడు ఒక సెన్సేషను. కాలేజీ స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఎప్పుడు వస్తుందా, మల్లవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆ పాత్రలు ఆ సీరియల్ పత్రిక కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు. అవి పెద్ద చర్చలు ఏం జరుగుతుందని చెప్పేసి. బహుశా ఇప్పుడు సీరియల్స్ అలా ఉండుంటాయేమో, నేను అంతగా చూడనిగా. అంటే ఇక్కడ సీరియల్గా రాయటం అనేది మామూలుగా రాయటం దానికంటే భిన్నమైనది, ప్రత్యేకమైనది కూడా. వీరు అందులో విజయం సాధించారు. దీన్ని పుస్తక రూపంలో తెచ్చారు. ఇది ఒక విధంగా బయటి నుండి అవుట్ సైడర్గా చెప్తూ ఉంటారు. మామూలుగా నవల్లో ఏదో మన మొదటి ప్రథమ పురుషాయి లేకుంటే ఆ బాబు చూస్తే ఈయన అవుట్ సైడర్గా పూర్తిగా తానే చెప్తారు. అంటే ఇలా చెప్పడం ద్వారా రచయిత తాను అన్ని పాత్రలు తానై ఉండగలిగితేనే అలా రాయగలుగుతాడు. ఏ పాత్ర గురించి, ఏ సంఘటన, ఏ సన్నివేశంలో, ఏ సంభాషణలో ఏమి రాస్తున్నా కూడా తాను అది అయి తీరాలి. లేకపోతే రక్తి కట్టదు, ముందుకు వెళ్ళదు. పైగా ఇలా చెప్పడం ద్వారా అందులో ముఖ్య పాత్ర రాఘవ అని అతను ఉంది. ఇది మనకు సినిమాల్లో హీరో తండ్రినో లేకపోతే ఎవరినో నువ్వు కూడా ఇలా అనగానే వాడు అది కాదు 15 సంవత్సరాల క్రితం అనగానే మన చట్టం వెనక్కి దిగుతూ ఉంటుంది. అందుకని ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇట్లాగే ఈ నవల్లో కూడా మొదలు అలాగే ప్రారంభం అవుతుంది. ఆ రాఘవ అనే పాత్ర పేపర్ చదువుకుంటే వాళ్ళ ఆవిడ వచ్చి ఎదురింట్లో కుర్రాడు ఎవడు వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి పారిపోయాడు, ఒళ్ళేది పెట్టి అని చెప్పగానే ఈయనకి ఇంకా రీల్ బ్యాక్కి వెళ్తుంది. ఈయన జీవితం ఏమిటి, ఈయన కుటుంబం ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఏం చేశాడు అని చివరిలో ముగిస్తుంది అనమాట. అంటే కథ మొత్తం కూడా ఏకైక ఫ్లాష్ బ్యాక్. మనకు సినిమాల్లో అరడైన ఫ్లాష్ బ్యాక్లు వస్తూ ఉంటాయి. అలాగే నవల్లో కూడా కొంతమంది ఫ్లాష్ బ్యాక్లు గందరగోళం, వాళ్ళు గందరగోళం పడిపోయి వీళ్ళని గందరగోళం పరుస్తారు పాఠకుల్ని. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా మొట్టమొదట్లో మొదలు పెడుతూ చివరి వరకు కొనసాగుతుంది అనమాట. చివరిలో ముగింపులోనే వస్తుంది అది. ఇక రాఘవ పాత్ర బహుశా ఇంచుమించుగా ఆత్మకథలాగా సాగుతుంది. ఈవేళ ఒక ఆంగ్ల పత్రికలో బహుశా వాల్ స్ట్రీట్ జర్నల్లో అనుకుంటాను, ఐడియాస్ చేంజ్ ది వరల్డ్, సమ్టైమ్స్ ఎక్స్పీరియన్స్ ఆల్సో చేంజ్ ది వరల్డ్ అని ఉంటుంది. అలాగే వారి అనుభవాలు కూడా అసలు నవల అనేది తలపెట్టడంలోనే నవల అంటేనే ఏస్థెటిక్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది సోర్సెస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది పవర్ఫుల్ టు ద వీక్ అని చెప్తూ ఉంటారు అనమాట. అలాగే దీనిలో ఆ పాత్ర ద్వారా ఒక మధ్యతరగతి కుటుంబంలో యువకుడు అటు ఉద్యోగం లేక ఇటు కుటుంబంలో ఉన్న చోట ఉన్న ఊళ్ళో ఉండలేక ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు వెళ్ళాడు, తన సొంత ఊరు వదిలేసి అక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు, అక్కడ ఎటువంటి అనుభవాలు పొందాడు, ఆ తర్వాత దాటి నుంచి ఎక్కడెక్కడ ఎన్ని మలుపులు తిరిగినాయి, అనేక ప్రాంతాలకు వెళ్తారు. ఆ వివరణలు అవన్నీ కూడా ఒక యాత్రా విశేషాలు చదివినట్టు అనిపిస్తుంది పాఠకుడికి. కన్యాకుమారి వెళ్ళనివ్వండి, అక్కడ నుంచి మళ్ళా చాలా ప్రదేశాలు వెళ్తారు, గోల్కొండ కానీ, ఇవన్నీ కూడా అలాగే అనేక మలుపులు తిరుగుతుంది. ఆయన బహుశా అధ్యాపక వృత్తిలో ఉండటం వలన కాబోలు విద్యా సంస్థలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు, పద్ధతులు, అధ్యాపకులటువంటి ప్రమాణాలు, వాళ్ళతో పిల్లలతో ఉన్నటువంటి అనుబంధాలు అన్నీ చాలా చక్కగా వివరిస్తారు. అలాగే
ఇప్పుడు పిల్లలకి ఎంతవరకు కానీ మా అప్పుడు ఉండేది. హై స్కూల్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని అనంతరం పియూసీ కానీ ఇంటర్మీడియట్ కానీ వెళ్తే అక్కడ పూర్తిగా ఈ తెలుగు పోయి అక్కడ పూర్తి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా తెలుగు, అక్కడ పూర్తి ఇంగ్లీష్. ఆ గందరగోళం, ఆ సంఘర్షణ కూడా వారు దానిలో బాగానే వివరిస్తారు. అలాగే నిరుద్యోగిగా ఉన్నప్పుడు, అలాగే కుటుంబంలో తన స్థానం ఏమిటి, ఇటు పోయి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేసింది, ఇవన్నీ కూడా సవివరంగా దానిలో ఉదహరిస్తారు. ఎక్కడ ఏది తీసుకున్నా కూడా కన్యాకుమారికి వెళ్తే అక్కడ సూర్యోదయం ఏంటి, సూర్యాస్తమయం ఏంటి, ఆ సముద్రాలు కలవటం అన్నీ కూడా, ఆ వర్ణనలన్నీ కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి, వివరణాత్మకంగా ఉంటాయి. కొన్ని చోట్ల విశ్లేషణాత్మకంగా కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఒక వృత్తి నుంచి ఇంకో చోట తిరుపతి, చిత్తూరు, కన్యాకుమారి తర్వాత వనగుల దగ్గర ఊరు రావటం, అక్కడ మళ్ళీ ఒక పాఠశాల దానిలో ఉండటం, పిల్లలతో కలిసి ఉండటం, అనంతరం మళ్ళీ హైదరాబాద్కి మార్చడం వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ సొంత ఊరు రావటం, తర్వాత తిరిగి కొన్ని చోట్ల ఆయా సంఘటనల ద్వారా మనిషిలో వచ్చే మార్పులు ఏ తీసుకొస్తూ ఉంటాయి అన్నింటినీ విపులీకరిస్తారు. ఈ అన్ని చోట్ల కూడా పాత్రలన్నీ కూడా ఉదాత్తంగా ఉంటాయి, ఉత్తమంగా ప్రవర్తిస్తూ ఉంటాయి, సరళంగా ఉంటాయి. ఎక్కడ ప్రతికూలమైన అంశాలు ఆశ రేకెత్తించాలని డిటెక్టివ్ లాగా నాటిలాగా ఉండాలనేది ఎక్కడ ఉండదు. చాలా సాఫీగా సాగుతుంది. ప్రూఫ్ ఆఫ్ కుకింగ్ ఈజ్ ఈటింగ్ అంటారు. వంట బాగుంది అనడానికి ఏంటయ్యా నిదర్శనం అంటే బాగా తింటున్నారు, తినగలిగితేనేది. అలాగే నవల బాగుంది అని అనుకోవడానికి ఏంటంటే అది చదివించడం అనేది ముఖ్యం. ఆ చదివించే లక్షణం దీనిలో ఉంది. ఎందువల్లంటే నాకు అందింది చాలా తక్కువ రోజుల్లోనే, అంత 3-4 రోజుల క్రితమే. మామూలుగా పై చూసి అది మేనేజ్ చేయొచ్చు, నాకు అలవాటు లేదు. బాధ్యత తీసుకుంటే దాన్ని అంత చూడాల్సిందే, అది తత్వం, రైతు వారి కదా. అందువలన పూర్తిగా అక్కడి నుంచి అట్ట వరకు ముద్రణ, రేట్లు, వెనక భాగాలు, అభిప్రాయాలు మొత్తం కూడా చదివాను. వెనక అట్ట మీద చర్యలు ఉన్నాయి. వీళ్ళందరూ లోపల కూడా రాశారేమో అని చెప్పి వాళ్ళు ఏమీ లేదు, తన మాటలు కొంచెం తప్పితే. అట్లాగే ఒక మంచి పద్ధతిలో వెళ్ళే వ్యక్తి ఏదో డబ్బుకు ఆశపడి ఏదో చేయాలని వడ్డీ వ్యాపారంలో దిగితే దానికోసం ఎదుర్కొన్న దుష్ఫలితాలు అన్నీ కూడా దీనిలో వివరిస్తారు. అదన్నిటి నుంచి తిరిగి మరలి అది కాకుండా నిజమైన కృషి, శ్రమను నమ్ముకుని ఆ అధ్యాపక వృత్తి గురించి కూడా తొలగి పాలు, ఏ పాలు అయితే అన్ని కుటుంబాల్లో నిద్రలేపి బెడ్ కాఫీ ఇస్తాయో, ఏ పాలతోటి అందరూ మజ్జిగ, జున్ను, నెయ్యి అన్నీ ఆరగిస్తారో, ఆ పాలు పితికే అవి ఇచ్చే గేదెలను పెంచి ఆ పౌల్ట్రీ డైరీ ఫామ్ పెంచి గేదెలతోటి తన గంట గుర్తులేసి దీనిలో నిలబడటం, నిలదొక్కుకోవటం, రాణించడం అనేది అంతిమంగా జరుగుతుంది. అంటే ఆయన ఎవరి పక్షం దీనివల్ల అంటే ఎక్కడా కూడా ఆయన ఇప్పుడు రచన అంటే కన్వర్టింగ్ బ్లడ్ ఇంటూ ఇంక్, రక్తాన్ని సిరాగా మార్చటం మామూలు సంగతి కాదు ఇది విషయం. ఇక్కడ మున్నంగిలో ఒక డాక్టర్ గారు అమెరికాలో చాలా కాలం నుంచి ఉంటున్నారు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, కొల్లపూడి మారుతి, ఎవరైనా ఆయన ఇంటికి వెళ్తారు, ఆయన దగ్గర వైద్యం చేయించుకుంటారు. ఆయన, నేను, తోటకూర ప్రసాద్ గారు, తాను పాదాధ్యక్షుడు, డల్లాస్ నుంచి ఓస్టన్ వెళ్తున్నాం కారులో. తోటకూర ప్రసాద్ గారు డ్రైవ్ చేస్తున్నారు. ఈ డాక్టర్ గారు అన్నారు, అంటే నేనంటే వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఏమన్నారంటే బాగా చదివితే డాక్టర్ సీట్ వస్తుంది, డాక్టర్ అవుతాము, ఇంకా బాగా చదివితే ఎంసెట్ సీట్ వస్తే ఇంజనీర్ అవుతాం, సంపాదిస్తాం, ఒక రచయిత అవటం సామాన్యం అంటండి అని చెప్పి ఆయన అన్న మాటలు. అంటే రచయిత వెనకాల ఉన్నటువంటి ఎంత కృషి, తపన, వేదన ఉంటుందో ఆ మాటల ఆ విలువ తెలిసిన వాడికి తెలుస్తుంది. అలాగే నిన్న కాక మొన్న గుంటూరులో ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అది ఏమిటయ్యా అంటే తాను ఎప్పుడూ ఒక నవల రచయితనని చెప్పుకోలేదు, ఎక్కడ అసలు రచయితనని కూడా చెప్పుకోలేదు.
25వ వర్ధంతి చనిపోయిన రోజు ఆయన రాసింది 25 నవలలు. 6 నవలలు వరుసగా చతురులో వచ్చినాయి వేరు పేరుతో. మొత్తం 13 చతురులోనే వచ్చింది. అదే రచయిత ఒక రిక్షా కార్మికుడిగా పనిచేశాడు. అదే రచయిత ఒక పొలం కార్మికుడిగా పనిచేశాడు. అదే కార్మికుడు సున్నం పట్టేలలో పనిచేశాడు. ఇది ఇన్ని నవలు రాసిన వ్యక్తి. అదే 2000 సంవత్సరంలో ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయనే కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి. నిన్నగాకు సంబంధించిన కార్యక్రమం జరిగింది, దానికి వెళ్ళొచ్చాను. గాలాసుగా విశ్వమోహన్ రెడ్డి అని చెప్పేసి, అంటే ఎంత నిశ్శబ్దంగా నిగూఢంగా శబ్దం లేకుండా సద్దు లేకుండా అందరం పోలీసు ఎక్కడ వీరు రచయితను అనే మాటే చెప్పుకోలేదు. ఒక విగ్రహం ఇక్కడ ఒక గొప్ప విషయం, మానవాతీత విషయం ఎటువంటిదంటే సుందరయ్య గారు కనుక పిల్లలు కలిగితే స్వార్థం జరుగుతుందని భార్యతో ముందుగానే ఆ కండిషన్ మీద చేసుకుంటాడు ఉత్తరపల్లి సుందరయ్య గారు. అలాగే ఇతను పత్రికా ప్రకటించి వికలాంగురాలైన అమ్మాయినే చేసుకుంటాను, వికలాంగురాలైన అమ్మాయినే అని చెప్పి చేసుకున్నాడు. అని కాళ్ళు లేని అమ్మాయి, పోలియో ఉన్న అమ్మాయి, అమ్మాయికి ఇదని టీచర్ చేస్తూ ఉంది. అతను తన ఏ ఊరో కూడా చెప్పుకోలేదు ఎప్పుడు కూడా. ఇలాంటి మహానుభావులు ఉంటారు. వాళ్ళని స్మరించుకోవడం కూడా మన కర్తవ్యం అన్నమాట. వాళ్ళ ఒక పద నిర్దేశులు రాబోయే తరం. ఇటువంటి సందర్భాలు ఈ నవలకు సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. మనకు అనంతర కార్యక్రమం ఇంకా ఉంది. అందువలన పూర్తి కథ చెప్పేసి అంతా చెప్తే చదవాలి కదా, చదివించాలి కదా. వారు ఇందులో చక్కటి మంచి ఫ్లో ఉందన్నమాట. అంటే ఏంటి, చదివించే గుణం ఎక్కడా కూడా కష్టపడి రాసినట్టు అనిపించింది. చాలా సులభంగా వెళ్ళిపోతూ ఉంటుంది, సరళంగా వెళ్ళిపోతూ ఉంటుంది. భాష కూడా చక్కగా హాయిగా ఉంటుంది. ఇంకా ఏమేమి ఏమంటే ఒకటి అసలైన విషయం ముందు చెప్పాలనుకున్నాను. వారు ముందు మాటలో తన మాటగా రాసుకున్న దానిలో ఒక నవల నచ్చింది నాకు. అదే ఇది ప్రేరణ అన్నారు. ఆయన ఏ నవల అన్నారు, ఆ నవల నాకు కూడా నచ్చిన ఏకైక గొప్ప నవల. అది తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉంటుంది. అదే డాక్టర్ శ్రీదేవి కాలాతీత వ్యక్తులు. నాకు దైవేకని ఈ నవల అంటే నాకు